హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆడపు రాజు బ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే నేను వైజాగ్లో ఉన్నటువంటి తెన్నేటి పార్కుకి వెళ్ళడం జరిగింది. తెన్నేటి బీచ్ ఇది వ్యూ పాయింట్ అన్నమాట. తెన్నేటి పార్క్లో ఉన్నటువంటి వ్యూ పాయింట్ ద బెస్ట్ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడనే చాలామంది ఫొటోస్ దిగుతుంటారు. కింద ఓడ కూడా అది పాడైపోయిన ఓడ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి కూడా ఫొటోస్ దిగుతున్నారు. ఇది మనందరికీ తెలుసు, దీన్ని నాగజముడు అని అంటారు. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ వైజాగ్లో అక్కడ చూడడం జరిగింది. సో మొత్తానికైతే ఆ షిప్ దగ్గరికి అయితే వచ్చేసిన. చూడడానికైతే చాలా పెద్దగా ఉంది. నాకైతే దాని దగ్గరికి వెళ్తే భయం అవుతుంది నిజంగా. ఆర్కే బీచ్లో పబ్లిక్ ఎక్కువ ఉంటారు, ఎందుకంటే అది సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి. ఇది తెన్నేటి పార్క్లో కొంచెం పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద ఓడ ఏదైతే ఉందో అది మనది కాదు, అది బంగ్లాదేశ్ వాళ్ళది. ఇక్కడ చూడండి, చాతోగ్రామ్ అని ఉంది కదా, ఆ చాతోగ్రామ్ అనేది ఒక పోర్ట్ అనమాట. ఆ పోర్ట్లో నుంచి ఆ షిప్ అనేది ఇట్లా వచ్చి ఇక్కడే ఇరుక్కపోయింది అనమాట. సో ఇక్కడ కింద ఎక్కడి వరకు రావాలో పెద్ద ఓడలో ఆ లిమిట్ ఉంటుంది అనమాట సముద్ర భాగంలో. కానీ ఇది లోపలికి ఇంకా రావడం వల్ల ఇసుకలో తట్టుకొని అక్కడే ఆగిపోయిందన్నమాట. ఇది నేను చెప్తున్నమాట కాదు, అక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నమాట. ఈ బీచ్లో చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి. అదిగో అక్కడ చూడండి, కపుల్ వాళ్ళు మంచిగా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ షిప్, ఈ లొకేషన్ చాలా బాగుంది. ఏం చేస్తున్నావు? పిట్ట కూడా మరి వాటర్ వస్తున్నాయి కదా అందులోకి. జాగ్రత్త, చిన్నపిల్లలు జాగ్రత్త ఉన్నారు, లోపలికి ఇక్కపోతుంది అది. పిల్లలు ఆడుకోవడానికి అయితే బీచ్ అనేది చాలా మంచి ప్లేస్ అండి. చూడడానికి మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా అంటే కొంచెం జాగ్రత్త వహించాలి పిల్లల పట్ల, అంటే చూసుకుంటూ ఉండాలి. కాకపోతే వాళ్ళతో మనం కూడా ఆడుకుంటూ ఉంటూ వాళ్ళని చూసుకుంటూ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. చూడండి, అక్కడ పేరెంట్స్ అండ్ పిల్లలు చాలా మంచిగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు అయితే నాకు తెలిసి వాళ్ళ ఫ్రీ టైం దొరికినప్పుడు వాళ్ళు వస్తారు, మంచిగా ఆడుకుంటారు. సో కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం స్నానం పక్కా చేయాలి, ఎందుకంటే ఆ వాటర్ అంతా ఉప్పు ఉంటాయి కాబట్టి చర్మం అంతా ఉప్పు పేలిపోతుంది. నేను అక్కడ జస్ట్ నార్మల్గా ఒక 1 hour 2 hours అట్లా అటు ఇటు నడుచుకుంటూ లేకుంటే అక్కడ ఒక దగ్గర కూర్చుంటేనే నా ఫేస్ మీద ఉప్పు అయిపోయింది. మొత్తం ఈ చర్మం అంతా కూడా ఉప్పు పేలింది అంటారు కదా, ఉప్పు వేలిందని అంటారు కదా. సో అట్లా అయిపోయిందన్నమాట. మొత్తానికైతే బీచ్ వ్యూ పాయింట్ నుంచి చాలా బాగా ఎంజాయ్ చేసిన, మంచిగా అనిపించింది నాకు కూడా. నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను, ఒక దగ్గర ఉండకూడదు మన లైఫ్లో. లైఫ్ అనేది ఒక జర్నీ కాబట్టి మొత్తం జర్నీలు చేస్తూనే ఉండాలి, వివిధ రకాల ప్రాంతాలు తిరుగుతూనే ఉండాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.